జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ప్రెస్ మీట్. జోగి కల్తీ మద్యం భాగోతం బయటపెట్టిన సిట్, మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు, బండి సంజయ్. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ప్రెస్ మీట్. పెస్టిసైడ్స్ ఇలా అన్నిటినీ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు, రైతులు నడ్డి విరిచే విధంగా ధరలన్నీ అధికమవుతున్న తరుణంలో ఆ సమస్యలపై బాధ్యతగా ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి 45 సంవత్సరాల ఇండస్ట్రీని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా సమస్యలను పట్టించుకోకుండా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం వెటకారపు రాజకీయాలు, వ్యంగ్యాస్త్రాలు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, వారిపై నింద వేయటం కోసం సినిమా ఆర్టిస్టులాగా ఎన్టీ రామారావు గారు నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్ళి పెన్షను అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్టు, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్ళే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న సినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్ధాలతో, అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటనలతో, పబ్లిసిటీ పిచ్చితో, పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్లా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన సాగుతూ ఉంది. నేను చూసాం ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిత పీడిత ప్రజానీకం అభ్యున్నతి సాధించాలంటే ఏ వర్గాలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వర్గాల వారిని ఏ పథకాల ద్వారా వారికి చేయూతనిచ్చి అండగా నిలబడి ఆ కుటుంబాల వెలుగులను తీసుకురాగలుగుతామని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. జోగి కల్తీ మద్యం భాగోతం బయటపెట్టిన సిట్, మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. గొడ్డల పార్టీ భాగోతం మరొకసారి బట్టబయలైంది. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి, దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా, ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తకు తెలుసని, పోక్సో కేసులో తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కన్న కొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని తన కుమారుడిని అప్పగించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలే అన్నారు. కమిట్మెంట్ తో పనిచేసే పార్టీ కార్యకర్తను మీ చివరి కోరిక ఏమిటి అని అడిగితే చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటామని అన్నారు. తనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ స్పందిస్తూ కేసీఆర్ పార్టీకి లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేరని అన్నారు. వారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏదైనా చెప్తారని తెలిపారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చింది, ఆ కుటుంబ పాలనను అంతం చేసింది తామేనని అన్నారు. అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. అంబర్పేట్ మహారాణా ప్రాంతంలో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సువర్ణ, మాజీ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి హనుమంతరావు కోర్టు నుంచి మంచి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వారు తెలిపారు. రిజర్వేషన్ చేసేస్తాం అని చెప్పుకున్న మోడీ ఈరోజు బిల్లు వీగిపోయింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు సపోర్ట్ చేస్తలేరు, అపోజిషన్ అంటున్న అయినా జవాబు చెప్పాలి. 2023లో చేసినది కరెక్టా, లేకపోతే ఇప్పుడైనా మాట్లాడుతుంది కరెక్టా? మోడీ గారు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అభివృద్ధి చేసే వాళ్ళని ఓటు చేయాలి. ఎవరైతే పనిచేస్తారో వారికి సాయం చేయాలి. అదేదే నా ఉద్దేశం. ఏదైనా ఇది సుప్రీంకోర్టు ఎవరైతే చీఫ్ జస్టిస్ చెప్తారో సరైన మంచి విజయం జరిగింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మీకు న్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా మీ మీరు వాళ్ళకి తెలపాలా, వాళ్ళకి ఒక ధైర్యం పెంచుకుంటూ మేము మీ వెంట ఉన్నామని. ఎందుకంటే ఎవరు చెప్పినది మగవాళ్ళు చెప్పింది ఎక్కువ ఎక్కదు, కానీ ఒక ఆడవాళ్ళకి చెప్పింది బాగా ఎక్కుతుంది. కాబట్టి మీరు కింద हनुमंतराव साहब साबिका सदर पीसीसी व एडवाइजर गवर्नमेंट ऑफ तेलंगाना. బీసీలకు మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వారికి సర్వాధికారాలు ఇవ్వాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మంచి శుభసూచకం. దీనివల్ల ప్రతి మహిళకు కూడా ఏది కుల వృత్తులు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది, లోన్లు ఇస్తారు. దాని ద్వారా మీరు కూడా మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసే సమయంలో ఎన్నో రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. కులగణనలో ఏది
జనగణనలో కులగణ పెట్టమంటే వాళ్ళు పెట్టలే. అమిత్ షా ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించిన ఆర్డినెన్స్ లో ఇది లేదు కనుక ఇవాళ పెట్టడానికి కోర్టు నిర్ణయం తీసుకున్నందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లు వచ్చింది కానీ అందులో రిజర్వేషన్ లేదు కనుక దానికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇండియా కూటమి వ్యతిరేకం చేసింది కాబట్టి బిల్లు వెనుకపోయింది. లేకపోతే మా మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ రోజు సుప్రీంకోర్టు కూడా మంచి నిర్ణయం తీసుకున్నది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఇది కేవలం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక నేను పవర్లో వస్తే వారికి జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. దాన్ని బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ దాన్ని వెనుకకు తిప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ కోర్టులు మా బీసీల మీద ఉన్న ప్రేమ, 140 కోట్లు ఉన్నటువంటి జనంలో 60% మేము ఉన్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు చేస్తే తెలంగాణలో 56% ఉన్నారు కనుక సరి అయిన సమయంలో కోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఎందుకంటే మా బీసీలలో కుల వృత్తులు, మా సగలవాడు, మంగళవాడు, ఒడ్డరోడు అందరు కూడా బట్టలు ఉతుకున్నట్టు వాళ్ళు అందరికీ న్యాయం జరుగుతుందని ఇవాళ సుప్రీంకోర్టుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి మేడ్చల్ పరిధిలోని మునిరాబాద్ లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి నేను సీఎం మనిషిని, సీఎం రేవంత్ రెడ్డి పిఏని, పీసీసీ సభ్యుడిని అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ భూమికి సంబంధించిన సమస్యలున్నాయి, వాటిని నేను సెటిల్ చేస్తానని చెప్పి ప్రతిఫలంగా 5 విల్లాలను తనకి విక్రయించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వచ్చి కలవకపోతే మీ పని చెప్తా అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో సంతోష్ గుప్తా పలుచోట్ల సీఎం మంత్రుల పేర్లు ఉపయోగిస్తూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పాల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ ఏఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వీళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతనిపైన ఒక కేసే ఉంది. గతంలో ఓవరాల్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు దాంట్లో అతనిపైన. ఒకవేళ ఎవరు ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏ అని చెప్తున్నాడు ఆయన. సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీపించుకోవడం, నాకు క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళని అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద వాటిపైన వాళ్ళకున్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళ మీద యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అతనిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు. హన్మకొండ
జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్సిస్ట్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన 24 గంటల దేశవ్యాప్త బంద్ లో భాగంగా మండలంలోని మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జిల్లా మెడికల్ అసోసియేషన్ సూచనల మేరకు ఎల్కతుర్తి మండల డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గోడిశాల కిషన్, నందనం రవి ఆధ్వర్యంలో ఈ బంద్ విజయవంతంగా జరిగింది. మండల కేంద్రంలోని వీరమణికంఠ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, శ్రీ సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్, శ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్, వెంకటేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్, మహాదేవ్ జనరల్ అండ్ మెడికల్ స్టోర్, కనకదుర్గ జనరల్ అండ్ మెడికల్ స్టోర్, దత్తాత్రేయ స్వామి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు.
ఆన్లైన్లో నియంత్రణ లేకుండా జరుగుతున్న మందుల విక్రయాలు, భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఫార్మసీలు నేడు బంద్ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్సిస్ట్ AIOCD పిలుపు మేరకు ఈ 24 గంటల సమ్మెను చేపట్టారు. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా ఫార్మసిస్టులు, మందుల పంపిణీదారులు తమ కార్యకలాపాలను నిలిపివేశారు. చట్టవిరుద్ధంగా ఆన్లైన్ అమ్మకాలు, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని, అక్రమమని AIOCD జాతీయ అధ్యక్షుడు JS షిండే ఆరోపించారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన GSR 817 నోటిఫికేషన్ను ఉల్లంఘిస్తూ ప్రస్తుత ఆన్లైన్ అమ్మకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలపై ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మేము మా వ్యతిరేకతను తెలిపాం. సరైన నియంత్రణ లేకపోతే ఈ వ్యవస్థ మాఫియా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించాం. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ముందుగా పటిష్టమైన IT మౌలిక సదుపాయాలు అవసరమని ప్రభుత్వానికి సూచించామని షిండే వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం జిల్లా YSRCP అధ్యక్షులు KK రాజు ప్రెస్ మీట్. జోగి కల్తీ మద్యం భాగోతం బయటపెట్టిన సిట్, మంత్రి కొండు రవీంద్ర మీడియా సమావేశం. నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు, బండి సంజయ్. ఈ వరల్డ్ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.